అలాగే ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు రూపాయికే బియ్యం ఇస్తూ ఉంటారు. ఎన్టీ రామారావు 2 రూపాయలకి కిలో బియ్యం అంటే పాపం చాలా క్వాలిటీ బియ్యం ఇచ్చేవాళ్ళం ఆ టైంలో. అలాంటిది ఇప్పుడు రూపాయి బియ్యం ఇస్తూ ఉంటారు. నేను చూశాను రూపాయి బియ్యం తెప్పించుకుంటే. నేను అడిగాను చాలామంది, అమ్మ మీరు తింటారా అంటే లేదమ్మా మేము తినం. మరి ఏం చేస్తారంటే మేము తిరిగి రేషన్ షాపులకి అమ్మేస్తూ ఉంటాం. మరి రేషన్ షాపులు ఎక్కడికి వెళ్తాయంటే సారా పట్టీలకి వెళ్ళి దాని నుంచి పూలు తీసి సారా చేస్తారు దాని నుంచి, లేదా కొంత తీసుకెళ్ళి మనకి కోళ్ళ దానాకి వాడతారు, ఇంకొంత తీసుకెళ్ళి ఆ కాకినాడలోని కేవీ రావు గారి పోర్ట్ నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆఫ్రికా దేశాల్లో రైస్ పండదు, ప్యాడీ తెలియదు వాళ్ళకి, వరి ఎలా చేయాలి, అందుకని అక్కడికి పంపిస్తారు. అంటే అక్కడే చాలా బలమైన అవినీతి అక్కడే ఉంది. నాకు ఒకటే అనిపించింది, ఆడపడుచులకి ఇంటిని నడిపే తల్లికి 2500 నుంచి 3500 లోపు వారు అకౌంట్లు వేసేస్తే ఆధార్ కార్డును పెట్టుకొని దాంట్లో ఎలాంటి బియ్యం కొనుక్కోవాలి, ఉప్పు కావాలా, పప్పు కావాలా, అది వారి చాయిస్. కందిపప్పు వేసుకోవాలా, పెసరపప్పు తినాలా, కాయగూరలు క్యాబేజ్ తినాలా, అది క్యారెట్ తినాలా, అది వాళ్ళ ఇష్టం, ప్రభుత్వాలకు సంబంధం లేదు దాంట్లో. అందుకని మహిళలకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్ పడేలాగా ఈ 2500 నుంచి 3500 లోపు వారి అకౌంట్స్లో పెట్టాల్సిందని జనసేన పార్టీ మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లకు వస్తే పాపం అందరికీ చాలా కష్టాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చూడగానే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది, నువ్వు మా సమస్యలు తీర్చు, నువ్వు వింటావు అంటారు. దాంట్లో నన్ను అన్ని కులాలు అన్ని మతాలు అందరు నన్ను చొక్కటి ఏం తప్పు, నేను ఏది నువ్వు ఇలా పట్టుకుంటాను, నువ్వు మాకేదైనా చేయను మాకన్నారు. సో నాకు అనిపించింది మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ దాని తర్వాత నేను మాట్లాడదలుచుకుంది, మనకి అన్ని వెనుకబడిన కులాలు ఉన్నాయి. దేవుడమ్మ దేవుడు అని చెప్పి కట్టేయండి అమ్మ, ఊరికండి. దేవుణ్ణి ఊరేగించి ఉత్సవ విగ్రహాలు చేయకండి, పని కల్పించండి మనిషిని. దేవుడు చేసి మీరు నన్ను ఇలాంటి మాటలు చెప్పి మునగ చెట్టెక్కిస్తే నేను ఎక్కేవాడిని కాదు. చాలా భూమి మీద అందరిలాగా ఉండేవాడిని. నేను ఈ మాటలు నేను పడను. దయచేసి పెద్ద మనసుతో చెప్తున్నా, మీరు నన్ను క్షమించండి ఈ మాటలు. మనందరం మనుషులు నాన్న, మనందరం ఒకటే ఇలాగ ఉంటాం. మనలో రక్తం ఒకటే. ఒకడు దేవుడు ఎందుకు అవుతాడు, ఇంకొకటి మామూలు మనుషులు ఎందుకు అవుతారు? నీకు సైన్స్ ప్రకారమే చెప్తున్నా, మనందరిలో పంచభూతాలు ఉన్నాయి. మీలో ఏ పంచభూతాలు ఉన్నాయో నాలో అవే పంచభూతాలు ఉన్నాయి. మీలో ఏ రక్తం ఉందో నాలో అదే రక్తం ఉంది. కొంతమందికి వేరే రక్తం ఉండొచ్చు కాక, నాకు వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నాకు మీకు మటుకు ఒకటే రక్తం ఉంది.